హాయ్, వెల్కమ్ టు అనన్య అకాడమీ. ఈరోజు తెలుగు మెథడాలజీలో తెలుగు బోధనా పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు తెలుగు మెథడాలజీకి సంబంధించిన టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది. వీలైతే మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోగలరు. ఫస్ట్ క్వశ్చన్, సంగ్రహములు అనే పేరుతో వ్యాసాలను ప్రచురించింది. పరావస్తు వెంకటరంగాచార్యులు. పద్య పఠన మూలంగా విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమగునని ఇందలి మౌలిక భావన. రసానుభూతి. విద్యార్థుల ప్రకాశ పఠనం వలన ఉపాధ్యాయులు గమనించదగు విషయం. ఉపాధ్యాయుని ఆదర్శ పఠనం, విద్యార్థులు అనుసరించిన విధానం మరియు తోటి విద్యార్థుల ఆదర్శ పఠనం, విద్యార్థులు అనుకరించిన విధానం. వ్యాకరణ బోధన వల్ల విద్యార్థులలో ముఖ్యంగా పెరుగుతుంది. తార్కిక శక్తి. విద్యార్థుల ఆసక్తిదాయకమైన అభ్యసనానికి తోడ్పడే పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతి. అన్ని సోపానముల కన్నా విస్తృతమైంది. ప్రవేశం. సంస్కృత తదితర మాతృభాషేతర సాహిత్య బోధనను అనుకరించడం వలన ఏర్పడిన పద్ధతి. చర్చా పద్ధతి. శబ్దమే కావ్య శరీరము అని అన్నది. అభినవ గుప్తుడు. ఖండ పద్ధతిని ఉపయోగించి దేనిని బోధించేవారు. పదజాల విశ్లేషణ. కొత్త పద్యాలకు అర్థాలు తెలుసుకొని తిరిగి అప్పజెప్పడమే తమ బాధ్యత అని విద్యార్థి ప్రమాదం ఉంది. ప్రశ్నోత్తర పద్ధతి. భావనా వ్యక్తీకరణమే కవిత్వం అని అన్నది. పిబి షెల్లీ. సారాంశ పద్ధతిని ఇలా ఉపయోగించుకోవాలి. ఇవన్నీ అంటే ఛందోబద్ధం, అలంకార భూయిష్టం, వ్యంగ్యార్థాలైన పద్యాలు, అన్వయ కాఠిన్యం, క్లిష్ట సమాస భూయిష్టాలైన పద్యాలు. ఇటువంటి పద్య బోధన సందర్భాల్లో విద్యార్థులచే సారాంశాన్ని చెప్పించి నల్లబల్లపై రాయించటం. ఇవన్నీ కూడా సారాంశ పద్ధతిని ఉపయోగిస్తాయి. సాంప్రదాయ వ్యాకరణం అనున్నది ఈ వ్యాకరణానికి గల మరొక పేరు. వర్ణనాత్మక వ్యాకరణం. ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పద సమూహమే కావ్యం అని అన్నవారు. దండి. పూర్ణ పద్ధతిలో సందులు సమాసములు ఎలా బోధించాలి?
విద్యార్థులే స్వయంగా గ్రహించేలా. పఠన పద్ధతి అనడం కన్నా దీనిని దేనిగా భావిస్తే మహత్తర వ్యూహంగా ఉంటుంది. పఠన విధానం ఎటువంటి వాటి విషయంలో పూర్వజ్ఞాన పరిశీలనకు ఆస్కారం లేదు. కంద పద్యాలు. వ్యాకరణ బోధన ముఖ్య ఉద్దేశం ఏది కాదు. పూర్వజ్ఞాన పరిశీలన వలన ఉపాధ్యాయునికి కలుగు ప్రయోజనం. విద్యార్థుల జ్ఞానం ఎంత ఉందో తెలుసుకుంటాడు. పద్యంలోని విషయాన్నంతా ఎలా గ్రహించాలి. ఒకే అంశముగా. నిగమోపత్తికి గల మరొక పేరు. ఇవన్నీ అంటే సూత్ర పద్ధతి, నిష్పత్తి పద్ధతి, ప్రాచీన పద్ధతి. విద్యార్థుల ఆలోచన శక్తి, అవగాహన శక్తి పెంచడానికి వీలైన పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతి. 4వ తరగతి విద్యార్థులకు నేర్పవలసిన లేఖలు. వ్యక్తిగత లేఖలు. చర్చా పద్ధతి దేనికి దర్పణంగా నిలుస్తుంది. ఇవన్నీ అంటే ఉపాధ్యాయుడు సమయస్ఫూర్తి, బోధనోపకరణాల వినియోగం నైపుణ్యం, ప్రశ్నలను అడగడంలో కుశలత. ఉపాధ్యాయుడు పద్యాన్ని పఠనం చేసి పద్యాలన్నింటికీ అన్వయ క్రమంలో తాత్పర్యం వచ్చేలా అర్ధ వివరణ గావించి చివర తాత్పర్యంను తెలియజేసే పద్ధతి. ప్రతి పదార్థ తాత్పర్య పద్ధతి. గ్రామర్ అను ఇంగ్లీష్ పదం గ్రామాటికస్ అని ఏ భాషా పదం నుండి వచ్చింది. లాటిన్. పూర్ణ పద్ధతి ఏ పద్ధతికి దగ్గరగా ఉంటుంది. ప్రతిపదార్థ పద్ధతి. ఆసక్తిదాయకమైన అంశం ద్వారా కానీ మెరుపు అట్టల ద్వారా కానీ విద్యార్థులను ప్రశ్నించి ప్రస్తుత పాఠ్యాంశం వైపు మరల్చి వారిలో ప్రేరణ కలిగించేది సందర్భమే ఉన్ముఖీకరణ. సింహగిరి వచనములు ఎవరి రచన. కృష్ణమాచార్యులు. గద్య బోధన యొక్క ఉద్దేశం క్రింది వానిలో. ఇవన్నీ అంటే సంభాషణ శక్తిని పెంపొందించడం, భావ ప్రకటన శక్తిని పెంపొందించుట, విషయ పరిజ్ఞానానికి తోడ్పడుట. ఇవన్నీ కూడా గద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది. వీలైతే టెస్ట్లు రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.